దేవునికి స్తోత్రం. ఈ దిన ఆరాధనీయుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. దేవుని వలన నీవు కృప పొందితివి. లూకాసు వార్త 1:30. ప్రియా ఆరాధనీయుడైన దేవాదేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైన గొప్ప రోజు క్రిస్మస్. దేవుడు నిత్యత్వం నుండి కాలంలోనికి అడిగిడిన మంచి రోజే క్రిస్మస్. దేవుని బిడ్డలారా, దేవుడు సంకల్పాలు నెరవేరిన రోజు క్రిస్మస్. రక్షణ ప్రణాళిక రూపురేఖలు దిద్దుకున్న రోజే క్రిస్మస్. దేవుని చిత్తం సిద్ధించిన మహా మంచి రోజు క్రిస్మస్. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన, క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ మహా సంతోషభరితమైన పర్వదినం. ఎందుకంటే సాక్షాత్తు దేవుడు మానవావతారంలోనికి కృపాసత్య సంపూర్ణుడిగా దివి నుండి భూమికి దిగివచ్చిన మంచి రోజు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ యేసు రూపంలో దర్శనమిచ్చిన ధన్యకరమైన రోజే క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రైస్తవులకు సంబంధించినది అని కొందరు అభిప్రాయం. అది నిజము కాదు. ఇది ప్రపంచ ప్రజలు అందరూ జరుపుకునే పండుగ. ఇది ఒక కులానికి, జాతికి, మతానికి, వర్గానికి చెందినది కాదు. ఎందుకంటే లూకాసు వార్త 2:10-11 దేవదూత వచ్చి ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం అంటూ క్రీస్తు జనన శుభవార్తను ప్రకటించింది. అందువలన ఇది క్రిస్మస్ సర్వ మానవాళికి చెందినది. కావుననే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. సృష్టికర్త భూమండలంపై అడుగుపెట్టిన గొప్ప విశేషం. నేలను కూరిన నింగినేస్తం యేసుక్రీస్తు ప్రభుల వారు. క్రీస్తు మతాన్ని స్థాపించేందుకు భూలోకానికి రాలేదు. దేవుని బిడ్డలారా, దేవునికి మానవునికి మధ్య విడిపోయిన బంధాన్ని పునఃప్రతిష్ఠించేందుకు క్రీస్తు జన్మించాడు. ఈ క్రీస్తు జననం ద్వారా మనకి జయవిజయం కలుగుతుంది. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క సంపూర్ణ ప్రేమ ప్రత్యక్షపరచబడిన దినం. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే దేవుడు మన మధ్యకు రావటం. ఈ క్రిస్మస్ అంటే దేవుని మహిమను పరచుట. క్రిస్మస్ అంటే పాటల తోట. క్రిస్మస్ అవతారమూర్తిగా ఈ భూలోకానికి రావటం మహా అద్భుతం. యేసుక్రీస్తు జననం సర్వ మానవాళికి పర్వదినము గనక ప్రజలందరూ భక్తిభావాలతో ఆచరించే పెద్ద పండుగ క్రిస్మస్. యేసుక్రీస్తు ఈ రోజు నీకు రక్షకుడుగా, రేపు తీర్పు దినాన న్యాయాధిపతిగా ఈ భూలోకానికి రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వకృపామయుడైన దేవాదేవుని కృప వలన మనము సజీవులుగా ఉన్నాం. దేవుని వలన మనము కృప పొంది ఉన్నాం. భయపడక, అధైర్యపడకుండా దేవుడితో కొనసాగుతూ ఈ సర్వోన్నతమైన దినం, ఈ మహోన్నతమైన దినం, ఈ పరిశుద్ధ దినం సర్వమానవాళి కూడా పరిశుద్ధాత్మ దేవుని స్తుతించండి. ఈ ఉదయము, ఈ రాత్రి, ఈ దినమంతయు ప్రభుకి మహిమార్థంగా, ప్రభుకు ఘనతగా మనందరం ప్రభుతో కొనసాగుతూ ఆ దేవాదేవుని స్తుతిందాం, ఆరాధిద్దాం, మహింపరుద్దాం, ఘనపరుద్దాం, అర్పిందాం, చెల్లిందాం, పూజిందాం, ఆయనకి సాగిలపడదాం. దేవాదేవునికి శాశ్వతమైన కృప మన కుటుంబాలతో, మన కుటుంబ సభ్యులతో, మన కుటుంబం పట్ల గొప్ప కార్యం జరగటానికి ఈ సంవత్సరం అంతయు, రానైన సంవత్సరం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవాదేవునికి కృపాకిరణాలతో నింపటానికి, ఆ పరిశుద్ధాత్మ దేవదేవునికి దీవులు మనం పొందుకోవటానికి, ఆ సర్వలోక న్యాయాధిపతి, ఆ మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు యొక్క ఉన్నతమైన దీవులు మనం పొందుకోవటానికి ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా దేవుని మహింపరుదాం. మహిమాస్వరూపుడికి మహిమ కలిగి, మహిమాస్వరూపుడికి ఘనత కలిగి, మహిమాస్వరూపుడు తన మహిమ మన మీద కుమరించడానికి, మనము మన కుటుంబాలు యెహోవా మహిమతో నింపటానికి దేవుని శాశ్వత కృప మనతో ఉండటానికి ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారివి, సర్వకృపామయుడు, కృపానిధివైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన ధన్యకరమైన ఈ గొప్ప దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, సర్వాధికారమైన దేవానికి స్తోత్రాలు. నైనా పరం నుంచి భూమి మీదకి వచ్చిన అద్వితీయ దేవానికి స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు గనక అయ్యా, నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి ఇదిగో ఈ దినాన్ని మేము స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఆరాధిస్తుండగా నైనా మా ఆరాధనకి యోగ్యుడు కమ్మని, ఆరాధనకి అర్హుడు కమ్మని ప్రభా,
మా స్తుతి సింహాసనాశీనుడు మీరే గనక మీ కృపాకినాలు మాకందరికి దయచేయండి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. దేదీప్యానో గొప్పలు బిడ్డ దయచేసి బిడ్డలందరికీ నీ కృపాక్షేమం దయచేసి బిడ్డలందరినీ కుటుంబ సమేతంగా దీవించి ఆశీర్వదించి యూట్యూబ్ శ్రోతలందరినీ అభిషేకించి అందరికీ అందరూ జయ విజయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.